హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం తత్సమం అంటే ఏమిటి, తద్భవం అంటే ఏమిటి, అంటే తత్సమ అనే ప్రకృతి అంటారు, తద్భవాన్ని వికృతి అంటారు. ఈరోజు తరగతిలో ప్రకృతి వికృతుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్రకృతి దీనినే తత్సమం అని, వికృతి దీనినే తద్భవం అంటారు. ప్రతి భాష కొన్ని పదాలను ఇతర భాషల నుండి అరువు అంటే అప్పు తెచ్చుకుంటుంది. ఆ విధంగానే తెలుగు భాష కూడా కొన్ని పదాలను ఇతర భాషల నుండి అరువు తెచ్చుకున్నది. అలా అరువు తెచ్చుకున్నప్పుడు ఆ పదాలలో చిన్న మార్పులు జరుగుతాయి. అలా మార్పులు జరిగిన దానినే తత్సమాలు తద్భవాలు అంటారన్నమాట. ముందుగా మనం ఈరోజు తత్సమం లేదా ప్రకృతి అంటే ఏమిటో తెలుసుకుందాం. తత్సమం అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, వాటిని ఎలా కనుక్కోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తత్సమం ప్రకృతి, ఈ ప్రకృతి యొక్క సూత్రం అంటే తత్సమం అంటే ఏమిటో తెలుసుకుందాం. సంస్కృత ప్రాకృత తుల్యం బగు భాష తత్సమం, దీనినే ప్రకృతి అంటారు. అంటే సంస్కృత భాషకు ప్రాకృత భాషకు సమానమైనటువంటి భాషా పదాలు ఇందులో ఉంటాయి అన్నమాట. తత్సమంలో సూత్రం తెలుసుకున్నాం కదా, ఆ సూత్రానికి వివరణ ఏమిటో ఇక్కడ చూద్దాం. సంస్కృత భాషా పదాలు ప్రాకృత భాషా పదాలు తెలుగు భాషలోకి అరువుగా వచ్చాయి. అలా ఆ పదాలు వచ్చేటప్పుడు తెలుగు భాషా వ్యవహారానికి అనుగుణంగా పదం చివరలో ప్రథమా విభక్తి ప్రత్యయాలు అంటే డు కానీ, ము కానీ, ఊ కానీ, లు కానీ చేర్చి తీసుకోవడం జరిగింది. అలాంటి మార్పు పొందిన పదాలే అంటే ఈ విభక్తులు చేరినటువంటి పదాలే మనకు తత్సమాలు లేదా ప్రకృతులు అనడం జరిగింది. సార్ మళ్ళీ ప్రకృతి పదాన్ని ఎలా గుర్తించాలి అంటేనా జాగ్రత్తగా వినండి. ప్రకృతి పదాలను గుర్తించాలంటే ఆ పదం మొదట కానీ, మధ్యలో కానీ, చివరిలో కానీ ఈ 17 అక్షరాలు కానీ కనిపిస్తే, అంటే ఆ మధ్యలో కానీ, మొదట్లో కానీ, చివరిలో కానీ ఉంటే ఆ పదాన్ని మనం ప్రకృతి పదం లేదా తత్సమ పదం అనవచ్చు. ఎలాంటి ఏ అక్షరాలు, రు, రు, విసర్గ, ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, బ, ఇన, ఇని, శ, ష కనిపిస్తే అది ప్రకృతి పదం అని గుర్తుంచుకోండి. మీరు ఇక్కడ చూడండి, సంస్కృత పదం ఆకాశ, శ అనేది తత్సమంగా మారాలంటే ఏం చెప్పాను నేను, డుమువులు చేర్చాలన్నాను. అదే పదానికి డుమువులు చేరిస్తేనా మనకేమవుతుంది, ప్రకృతి అవుతుంది. సంస్కృతంలో ఆకాశ ఉంటేనా తెలుగులో ఆకాశము అనే ము ప్రథమా విభక్తి ప్రత్యయాన్ని చేర్చారు. అలాగే ఆకాశములో శ ఉంది. నేను చెప్పిన 17 అక్షరాలలో ష మీకు ఇక్కడ ఉంది. కాబట్టి అక్షరం పదంలో ఎక్కడైనా సరే ఈ 17 అక్షరాలలో కనిపిస్తేనా ఆ పదం మొత్తం ఏమవుతుంది, మనకు తత్సమ పదం అవుతుంది, అంటే ప్రకృతి పదం అవుతుందని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం తద్భవం లేదా వికృతి, ఈ తద్భవం లేదా వికృతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తద్భవం యొక్క సూత్రం ఏమిటి అంటేనా, సంస్కృత ప్రాకృత భవం బగు భాష తద్భవం, దీనినే వికృతి అంటారు. అంటే సంస్కృత ప్రాకృత భాషల నుంచి భవం అంటే పుట్టడం, ఆ భాష నుంచి పుట్టినది కాబట్టి దీనిని తద్భవము అంటారు. వీటినే వికృతి అని కూడా అంటడం జరిగింది. ఇప్పుడు తద్భవం యొక్క వివరణ చూద్దాం. మూలంలోని అక్షరాలు తెలుగు భాష స్వభావానికి అనుగుణంగా మారితే ఇటువంటి మార్పు పొందిన పదాలను తద్భవాలు లేదా వికృతులు అంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటేనా ప్రకృతి పదాలలో వర్ణాగమ, వర్ణ వ్యత్యయం, వర్ణాదేశం, వర్ణ లోపాలు వలన
మారిన పదాలను తద్భవాలు లేదా వికృతులు అంటారు. అంటేనా తస్తమం పదంలోనే కొన్ని మార్పులు జరుగుతాయంట. ఏ మార్పులు అంటేనా ఒక అక్షరం ఎక్కువ రావడం, అక్షరాలు మారడం, లేదా ఒక అక్షరాన్ని తీసేసి ఇంకొక అక్షరం రావడం, ఏకంగా ఒక అక్షరాన్ని తీసేయడం, ఇలాంటివి జరుగుతాయి. అలాంటి జరిగినప్పుడు ఆ జరిగిన పదాలను తద్భవాలు లేదా వికృతులు అంటారంట. ఇక్కడ ఉదాహరణ మీరు చూడండి. సంస్కృతంలో ఆకాశ ఉంది. ఈ ఆకాశ అనే పదానికి తెలుగులో ప్రథమా విభక్తి ప్రత్యయాలైనటువంటి డుమువులు చేర్చి ఆకాశము చేశాము. ఇలా డుమువులు ప్రత్యయాలు చేస్తే అవి తస్తమాలు లేదా ప్రకృతులు అంటాం. అయితే ఇక్కడ ఏం జరిగింది? సముగా మారిపోయింది. అంటేనా ఇక్కడ అక్షరం మారిందన్నమాట. ఇలా మారిపోయిన దానినే తద్భవం అని అంటారు. ప్రకృతి పదాలు వికృతి పదాలుగా మారేటప్పుడు వచ్చే మార్పులు ఏంటివి అనేది ఈ తరగతిలో తెలుసుకుందాం. కొన్ని అక్షరాలు లోపించడం లేదా తీసేయడం. వర్ణలోపం అంటే ఏమిటంటేనా కొన్ని అక్షరాలను తీసేయడం. ఇలా తీసేయడాన్ని వర్ణలోపం అంటారు. అలా జరిగినప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ముహూర్తము అనే పదం ఉంది. ఇందులో వర్ణ లోపం జరిగింది. అంటే ఒక అక్షరాన్ని తీసేసినారు. హు అనే అక్షరాన్ని తీసేసి ముహూర్తముగా మారిపోయింది. ఇలా రాయడాన్ని వర్ణలోపం అంటారు. అంటే ప్రకృతి పదంలోనే వర్ణాగమం వర్ణలోపం ఇలాంటివి చేస్తే వచ్చే పదమే వికృతి అన్నమాట. అంటే ఒక అక్షరాన్ని తీసేస్తే వికృతి పదం అవుతుంది. కొత్తగా అక్షరాలు వచ్చి చేరడం, దీనినే వర్ణ ఆగమం అంటారు. అంటే వర్ణం ఎక్స్ట్రాగా వచ్చి చేరడం. రథము అనే ఒక పదం ఉంది. దానిని ఆ అనే అక్షరం ఎక్స్ట్రాగా చేరి అరథముగా మారిపోయింది. ఇలా వర్ణాగమం కూడా వికృతి పదాలు అవుతాయన్నమాట. అక్షరాలను తారుమారు చేయడం అంటే ముందక్షరాలు వెనకకి, వెనుక అక్షరాలు ముందుకి రావడం, దీనినే వర్ణ వ్యత్యయం అంటారు. ఇక్కడ చూడండి, శుచి అనేది చీ చివరిలో ఉంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మొదలు పెట్టి చిచ్చుగా మార్చారు. దీనిని వర్ణ వ్యత్యయానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, వర్ణాదేశం అంటే ఒక అక్షరంకు బదులు వేరొక అక్షరం రావడం వర్ణాదేశం. ఎగ్జాంపుల్ చూడండి, ఆకాశము అనేది ఆకాశము అనేది ఆకాశముగా మారింది. షా బదులు సా వచ్చింది. ఒక అక్షరానికి బదులు వేరే అక్షరం వచ్చింది. మహాప్రాణాక్షరాలు అంటే ఖ ఛ ఠ థ ప గ జ డ ధ భ లకు అల్ప ప్రాణాక్షరాలు కచ్చట తప్ప గజ్జడ దప్పులు రావడం. చూడండి, ఛాయ అని ఉంది. దానికి ఏమైంది? ఛాయ. కథ అనేది కథ. ఇలా రావడం అన్నమాట. మహాప్రాణాక్షరాలకు బదులుగా అల్ప ప్రాణాక్షరాలు రావడం. షలకు బదులు సా రావడం. అంటే ఆశ ఉంది, ఇది ఆశ అయింది. భాష అనేది భాష అయింది. ఇలా రావడం. యాకు బదులు జా రావడం. అంటే యముడు అంటాం, దానిని జముడు అంటారు. యత్నం జతనం, యాత్ర జాతర. అంటే యా ఎక్కడుంటే దాని ప్లేస్లోకి జా వచ్చి చేరడం అన్నమాట. సంయుక్తాక్షరాలకు బదులు ద్విత్వాక్షరాలు రావడం. అంటే సంయుక్తాక్షరం అంటే వేరొక ఒత్తు, ద్విత్వాక్షరం అంటే అదే ఒత్తు. వేరొక ఒత్తు వచ్చినప్పుడు వాటికి అదే ఒత్తు మార్చడం. భక్తి ఉంది, కీకి తావత్తు వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి తీకి తావత్తే పెట్టారు. పుణ్యం అని ఉంది, పుణ్యం. కాబట్టి సంయుక్తాక్షరాలకు ద్విత్వాక్షరాలను చేర్చడం. సంయుక్తాక్షరాలను విడిగా రాయడం. అంటే ఒత్తు ఉన్న అక్షరాలనే కొంచెం ఒత్తులు లేకుండా రాయడం అని అర్థం. చంద్రుడు అనేది చంద్రుడు. రత్నము రతనము. అర్థమైంది అనుకుంటా కదా ఫ్రెండ్స్. ప్రకృతులను వికృతులను ఎలా కనుక్కోవాలి, ఎలా రాయాలి, ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మా ఛానల్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదాలు.